రెండవది జేడి ఇది కాదు, శరద్ పవార్ వాళ్ళ ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ ఎన్సీపీ అని సపరేట్ గా ఇటు వచ్చేసింది కదా, డివైడ్ అయిపోయింది కదా. ఆ ఎన్సీపీ సక్సెస్ అయింది, ఎన్సీపీ ఫెయిల్ అయింది. ఇందులో ఒక్క సీట్ గెలిచారు. ఒక రాజ్యసభ ఉంది వీళ్ళ దగ్గర, ప్రఫుల్ పటేల్ ఇటు రావడం వల్ల ఒక లోక్సభ గెలిచారు. వాళ్ళకు ఒక సహాయ మంత్రి ఇవ్వబోయింది బీజేపీ, ప్రఫుల్ పటేల్కి ఇవ్వబోయింది. ఇవ్వబోతే నేను అంతకుముందు ఆయన క్యాబినెట్ మినిస్టర్ గా చేశాను. నేను క్యాబినెట్ మినిస్టర్ చేసిన సహాయ మంత్రిగా చేయడం ఎందుకులే, వదిలేమన్నాడు. అంటే ఒకటి గెలిచిన వాళ్ళకి ఇస్తానికి ప్రిపేర్ అయ్యి 2 గెలిచిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అన్నట్టు ఒక అయోమయం ఉంది. అవును, సౌత్ లో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ వ్యూహంలో ఇది ఒక భాగమా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా కేంద్ర మంత్రి పదవుల రూపంలో వరాలు కురిపించడం అట్లే కాదు, నీ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది కదా సార్. నీ దగ్గర ఎవరు లేరు కాబట్టి ఇవ్వలేదు, ఈ దఫా ఎంతమంది వచ్చారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు కేరళలో సురేష్ గోపి గెలిచాడు, కేరళ జీవితంలో ఒక్క సీట్ వచ్చింది. అంతకుముందు ఇప్పుడు ఓ రాజగోపాల్ ఎమ్మెల్యే గెలిచాడు 2 times బ్యాక్, ఏదో ఒకసారి గెలిచాడు. అప్పుడు అతనికి ఏం మంత్రివర్గంలో ఛాన్స్ ఉండదు కదా, తర్వాత ఎంపీగా పోతా వచ్చాడు. సురేష్ గోపి హీరో వచ్చాడు అప్పటికి, యాక్టర్, అతను గెలిచాడు కాబట్టి అతనికి ఇచ్చారు, ఒకటే గెలిచినా కూడా. అక్కడ ఈక్వేషన్ ఏంటంటే స్టేట్ రిప్రజెంటేషన్ ఉండాలని చూస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా